ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్ ఇవాళ మన రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్లో వీడియో ఏంటంటే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. సో ఈరోజు వీడియో అయితే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అండి. మా ఇంట్లో మేము క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నాము ఏంటి అనేది వాటి మన వీడియో. అండ్ ట్రీని తీసుకొచ్చుకున్నాము. సో ఆ ట్రీని డెకరేట్ చేయాలి అండ్ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడైతే మేము ట్రీని డెకరేట్ చేస్తాము. అంతకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. అయితే ట్రీ తెచ్చేసుకున్నాము. అండ్ ట్రీ పర్చేస్ చేసినప్పుడే కింద స్టాండ్ ఉంది కదా, సో ఆ బేస్ కూడా ట్రీతో పాటు ఇచ్చేస్తారనమాట. సో నేనైతే 3 feet ట్రీ తీసుకున్నాను. సో 3 feet ట్రీని ఇప్పుడు డెకరేట్ చేయబోతున్నాము. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చేసాను అనమాట. సో సింపుల్గా రెడీమేడ్ ట్రీ దొరికేసింది. జనరల్గా అయితే ఎవ్రీ ఇయర్ పేపర్ క్రాఫ్ట్తో ట్రీ చేసేదాన్ని. ఎందుకంటే అన్ని ఫెస్టివల్స్ పిల్లలకి ఏంటి అని తెలియాలి కదా, సో ఎలా చేసుకుంటారు ఏంటి అనేది. సో అందుకని చెప్పేసి నేను కూడా ఈ ఇయర్ కూడా పేపర్తో క్రాఫ్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ క్రాఫ్ట్ వీడియోస్కి ఏమీ అంత పెద్ద రెస్పాన్స్ రావట్లేదు కాబట్టి సో నేను జనరల్గానే ఈ ట్రీ తెచ్చేసుకుందామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయరే తెచ్చుకుందాం అనుకున్నాను, బట్ కోవిడ్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉండే కదా, సో దానివల్ల నేను తీసుకొచ్చుకోలేదు. అండ్ ఈ ఇయర్ స్కూల్లో కూడా వాళ్ళకి ఈవెంట్స్ అనేటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఇంట్లో కూడా మనం ఈ విధంగా సెలబ్రేషన్స్ చేస్తే పిల్లలకి తెలుస్తుంది కదా, అవేర్నెస్ అనేది ఉంటుంది. సో ఏ క్యాస్ట్ అన్నది ఇంపార్టెంట్ కాదు, మనం అన్ని ఫెస్టివల్స్ని ఎంజాయ్ చేయాలి కదా. సో అలానే నేను కూడా ఈ క్రిస్మస్ని ఇంట్లో సెలబ్రేషన్ చేస్తున్నాను. అండ్ క్రిస్మస్ ట్రీ అయితే ఇప్పుడు రెడీ చేసేసుకున్నాము. నార్మల్గా అంతా ఫోల్డ్ చేసి ఉంటారు కదా, సో ట్రీ షేప్కి మనం డెకరేట్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి స్టార్స్ అనమాట, 4 stars తీసుకున్నాను. సో ఇవన్నీ యాక్సెసరీస్ సపరేట్గా తీసుకోవాలి. ట్రీతో పాటు మనకి ఏమి ఇవ్వరు అనమాట. సో నేను ఆన్లైన్లో చూసాను, ఆన్లైన్లో చూస్తే రేట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇక్కడ మనకి ఫ్యాన్సీవి బర్త్డే డెకార్స్ అవి అమ్ముతారు కదా, ఆ షాప్స్లోకి వెళ్తే నాకు తక్కువ కాస్ట్కే దొరికేసాయి అనమాట. సో నేను ఇంకా తీసుకొచ్చేసి వీటిని ఇంట్లోనే డెకరేట్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా యాక్సెసరీస్ అన్నీ నా దగ్గర ఉన్నవి సెట్ చేసేసాను. అండ్ ఫైనల్గా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ సాంగ్స్ కూడా ఒక 2-3 పెట్టేసుకొని వాళ్ళు డ్యాన్స్ చేసుకొని ఎంజాయ్ చేశారనమాట. సో సాంటాక్లాసెస్, గిఫ్ట్ బాక్సెస్, బెల్ట్స్, స్నోబాల్స్, స్టార్స్, డ్రమ్స్, ఇలా చాలా ఐటమ్స్ వచ్చాయన్నమాట ఇందులో. సాంటాక్లాస్ అంటే సాంటాక్లాస్ స్టిక్స్ అన్నీ వచ్చాయి. అదేవిధంగా ఇంట్లో కేక్స్ అండ్ బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చి ఈ ట్రీ ముందర పెట్టుకొని పిల్లలు సెలబ్రేషన్స్ అనేది చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ ట్రీ డెకరేషన్ అయితే ఇంతటితో అయిపోయింది. అండ్ వేరే వాళ్ళు కూడా అకేషన్కి పిలిచారు. సో అందుకని చెప్పేసి ఆ అకేషన్కి కూడా వెళ్ళాలని మేము గబగబా ట్రీని రెడీ చేసేసుకొని ఇంట్లో గబగబా సెలబ్రేషన్స్ చేసేసుకొని అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ట్రీ డెకరేషన్ వరకు అయితే అయిపోయింది. ఇప్పుడు లైటింగ్ అనేది కూడా సెట్ చేసుకుందాం అనుకుంటున్నాము. అండ్ లైటింగ్ కూడా ఇప్పుడు సెట్ చేసేస్తామన్నమాట. అండ్ లైటింగ్ కూడా సెట్ చేసిన తర్వాత ఫుల్గా గ్లోనెస్ అనేది వచ్చేసింది అనమాట ట్రీకి. అండ్ ఎవ్రీ ఇయర్ చర్చ్కి కూడా వెళ్ళేవాళ్ళం, బట్ ఈ ఇయర్ టైం కుదరక చర్చ్కి కూడా వెళ్ళలేదు. సో యాక్చువల్లీ నేను అవుటింగ్కి వెళ్ళామన్నమాట, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇంట్లో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకొని అండ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అండ్ ఫ్రెండ్స్ అంతా కలిసి బయట వెళ్ళాము. సో కళ్యాణ్ డ్యామ్కి వెళ్ళాము. ఆ వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో యాక్చువల్గా మాకు క్రిస్మస్ గురించి ఏమీ తెలీదు, ఏదో చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉండే కాబట్టి ఏదో అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రేయర్స్ అవి చేసుకునే వాళ్ళం. బట్ నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్రిస్మస్కి ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది తెలీదు. బట్ పిల్లలకి మాత్రం క్యాప్స్ కొనిచ్చి శాంటాక్లాస్ గెటప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించాను అనమాట. Jingle bell, jingle bell, jingles all the day. Jingle bell, jingle bell, jingles all the day. Happy Christmas, Merry Christmas, Happy Christmas,
సో క్రిస్మస్ అంటే సాంటాక్లాస్ వచ్చి గిఫ్ట్స్ ఇస్తారని పిల్లలకి అందరూ చెప్తూ ఉంటారు. సో అదేవిధంగా మా పిల్లలు కూడా నన్ను అడగడం జరిగింది, మమ్మీ సాంటాక్లాస్ వచ్చి గిఫ్ట్స్ ఇస్తారంట కదా, మరి ఇచ్చారా గిఫ్ట్స్ అని. సో నేను వచ్చేసి వాళ్ళకి సన్ గ్లాసెస్ తీసుకొచ్చాను. సో తీసుకొచ్చి ఇవే మీకు సాంటాక్లాస్ ఇచ్చిన గిఫ్ట్స్ అని చెప్పేసాను అనమాట. అవి కూడా ట్రీలో తగిలించి వాళ్ళకి తెలియకుండా సో ట్రీలోంచి తీసిచ్చానమాట. చూడు శాంటాక్లాస్ వచ్చి గిఫ్ట్ పెట్టేసి వెళ్ళారు మీకోసం అని చెప్పేసి అలా చేయడం జరిగింది. అండ్ చాక్లెట్స్, కేక్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టి ఇవి కూడా మీకోసమే ఇచ్చారని చెప్పేసి చెప్పానమాట. సో ఇంట్లో అయితే ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకున్నాము. నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలీదు, నేను ఎవరిని అడగలేదు కూడా ఎలా చేయాలి ఏంటి అని. జనరల్గా అడిగింటే చెప్పిండే వాళ్ళేమో, బట్ నేనైతే నాకు తెలిసిన విధంగా సెలబ్రేట్ చేసేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళు క్రిస్టియన్స్. సో వాళ్ళు ఫుల్గా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో వాళ్ళ సెలబ్రేషన్స్ని నేను వీడియో తీసి ఇట్లా పెట్టడం జరిగిందనమాట. యాక్చువల్లీ వాళ్ళు ఇన్వైట్ చేశారు, పిల్లలంతా ఇన్వైట్ చేసి వాళ్ళకి చాక్లెట్స్, కేక్స్ అన్నీ ఇచ్చారనమాట. సో వీళ్ళ ట్రీ చూడండి ఎంత ఫుల్గా ఉందో, చాలా బాగుంది కదా. అంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు కదా, సో ఎవ్రీ ఇయర్ అన్ని కలెక్షన్స్ తీసి పెట్టేసుకుంటున్నట్టున్నారు. వీళ్ళ దీనిలో శాంటాక్లాస్, స్టిక్స్, స్నో బాల్స్ అండ్ గిఫ్ట్స్, గ్లోరీస్, ఫెయిరీస్ అందరూ ఉన్నారు. అండ్ చిన్న ట్రీ కూడా 1 feet ట్రీ కూడా పెట్టున్నారు. అండ్ ఇందాక చూసింది 5 feet అనమాట. సో ఈ విధంగా స్టార్ లైట్స్, క్రిస్మస్ ట్రైన్ అన్నీ చాలా అద్భుతంగా పెట్టినారు. చాలా బాగా నచ్చింది నాకు. అంటే వీళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా చేశారు, కాకపోతే ప్రేయర్ చేసుకొని సాంగ్స్ అనేవి పాడడం జరిగింది. బట్ నాకు ఇంట్లో అది కుదరలేదు, బట్ మనసులో అయితే జీసస్ని తలుచుకోవడం జరిగింది. సో ఏ దేవుడైనా మనకు ఒక్కటే కదా, సో అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పేసి మేము ఆ విధంగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళ క్రిస్మస్ ట్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇయర్కి మేము కూడా ఇంకొన్ని యాడ్ చేస్తామేమో. అండ్ వాళ్ళ ఇంటి ముందు డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. సేమ్ క్రిస్మస్ లైట్సే దొరికాయి చూడండి, బెల్, క్రిస్మస్ ట్రీ, హౌస్ అని అంతా చాలా బాగున్నాయి కదా. సో నాకైతే చాలా బాగా నచ్చిందనమాట వాళ్ళ డెకరేషన్స్ అంతా. అండ్ స్టార్ లైట్స్ కూడా చూడండి, పైన టోటల్ జీసస్ బొమ్మలే ఉన్నాయి. కలర్ఫుల్గా ఉంది చూడ్డానికి స్టార్ కూడా. అని చెప్పాను కదా, పిల్లలందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళకి సెలబ్రేషన్స్ చేశారని. సో డాన్సెస్, కాంపిటీషన్స్ అన్నీ పెట్టి వాళ్ళకి చిన్న చిన్నగా సరదాగా చేశారనమాట. సో మా రౌడీ రాణీస్ ఇద్దరు వెళ్ళేసి వచ్చారు. సో ఫైనలీ క్రిస్మస్ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ చర్చికి వెళ్ళేదాన్ని, బట్ ఈ ఇయర్ చర్చికి కూడా వెళ్ళలేదు. ఇంట్లో సెలబ్రేషన్స్ ఉండవు కానీ చర్చికి మాత్రం వెళ్ళేవాళ్ళం. సో ఇవాల్టి వీడియో అయితే ఇదే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు బాయ్ బాయ్.